మంచిదే. క్రీస్తునందు ప్రేమైన వారలారా, ఈనాటి ఉదయకాల సమయంలో మీకందరికీ ప్రభువైన యేసు క్రీస్తు దేవుని ప్రశస్తమైన నామములో శుభములు మరియు వందనములు ప్రేమతో తెలియజేయుచున్నాను. మంచిది. క్రీస్తునందు ప్రేమైన వారలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలం. తెలివి కావాలి అంటే, తెలివి ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు ఇవ్వాలి అంటే, మనమందరం ప్రభువైన యేసు క్రీస్తు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉండడము అంటే, మొదటిది ప్రతిరోజు ప్రార్థన చేయాలి. రెండవది ప్రతిరోజు వాక్యము చదవాలి. మూడవది ప్రతిరోజు పాటలు పాడాలి. నాలుగవది ప్రతిరోజు ప్రభువైన యేసు క్రీస్తు దేవుని ఆరాధించాలి. ఐదవది ప్రతి ఆదివారము తప్పకుండా దేవుని మందిరమునకు వెళ్ళాలి. ఈ విధంగా ఎవరైతే జీవిస్తారో వారు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. దేవుడు వారికి తెలివిని అనుగ్రహిస్తాడు. తద్వారా మంచి ఆరోగ్యం, ఆనందం, క్షేమము, దీవెన, సమృద్ధి అనుగ్రహిస్తాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమెన్. దేవుడి వాక్యం దీవించి మనందరి హృదయాల్లో భద్రపరిచి ఆత్మకార్యము జరిగించును గాక. ఆమెన్. వాక్య ప్రకారం బ్రతకడానికి దేవుడు తన కృపను మనందరికి అనుగ్రహించును గాక. ఆమెన్. మంచిది. ఇచ్చిన ప్రార్థన చేద్దాం. యేసయ్యా మీకు వందనాలు. ఈ వాక్య భాగమును మా అందరి జీవితాల్లో యేసు నామములో నెరవేర్చి దీవించి మహిమ పొందమని యేసయ్య నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ కలిగిన సమస్తమును సర్వ సమృద్ధిగా యేసు నామములో ఆశీర్వదించును గాక. ఆమెన్.